అక్కడ రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకొని ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం అకాల వర్షాలు అనేక సందర్భాల్లో వచ్చాయి, వాయుగుండాలు వచ్చాయి. అకాల వర్షాల వలన వరి రైతులు చాలా ఇబ్బంది పడటమే కాకుండా పంట దిగుబడి కూడా చాలా విపరీతంగా తగ్గిపోయింది. కొన్ని చోట్లయితే 20, 25, 30 లోపు మాత్రమే ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఉత్పత్తి పంట సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్న ఈ దశలో చివరికి గిట్టుబాటు ధర కూడా రానటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసిందని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను వెళ్ళిన చోట చెప్పారు, 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో మన జిల్లాకు చెందినటువంటి మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రైతుల దగ్గరికి వెళ్లారని, ఆ రైతులు రాసులు చూసి అడిగితే వారు తమ బాధలు చెబితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ప్రభుత్వమే కొంటుంది, ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది, గిట్టుబాటు ధర ఇచ్చి కొంటుంది, బ్రోకర్లకు మీరు అమ్మవద్దు అని చెప్పటమే కాకుండా జస్ట్ ఫోన్లో హలో అని పెట్టండి, మీ రైతు సమస్య పెట్టండి, నేను తక్షణమే తేల్చేస్తాను, మీకు సహాయంగా ఉంటానని హామీ ఇచ్చినటువంటి మంత్రి గారు నిన్న మొన్న 2 రోజుల నుంచి పాపం రైతులు అనేక సందర్భాల్లో ఫోన్ చేసినా, హాయ్ అని పెట్టినా, ఏం పెట్టినా సమాధానం ఇవ్వటం లేదు అని నెత్తి నోరు కొట్టుకున్నటువంటి సందర్భం. మద్దతు ధరగా ఇవ్వాల్సినటువంటి ధర ఇవ్వలేకపోతున్నారు. అది ఎంతంటే 75 కేజీలకు సంబంధించి 1725 రూపాయలు. ఈ ధరకు కొన్నటువంటి సందర్భమే లేదని మనవి చేస్తున్నా. మరొక అంశం ఏమిటంటే ప్రభుత్వం కొంటవల దళారులు వచ్చేశారు, మిల్లర్లు వచ్చేశారు. దీనిలో తేమ శాతం ఎక్కువగా ఉంది, 1300కి ఇవ్వండి, 1350కి ఇవ్వండి అని బేరమాడి గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతు అమ్ముకోవాల్సి వస్తుంది. నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. రోడ్డు మీద ఆరబోసుకున్నటువంటి దృశ్యాలు మేము చూసాం. మళ్ళా టీవీలో వార్తలు, అక్కడ ఇక్కడ వార్తలు చూస్తే మళ్ళా వాయుగుండం వచ్చింది, రాత్రికి వర్షం పడుతుంది అనేటువంటి భయంతో ఎంతకో కొంతకు అమ్ముకొని బయటకు రావాలనేటువంటి ఉద్దేశంతో రైతాంగాన్ని ఇవాళ ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. రైతులు అంటే ఇక్కడ నేనేదో గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్కి మించే కొన్న సందర్భాలు ఉన్నాయి తప్ప తక్కువలో కొన్న సందర్భాలు లేవు. ఇక్కడ మించి కొనడం సంగతి దేవుడు, అసలు మినిమం సపోర్ట్ ప్రైజ్కు కొన్నటువంటి సందర్భాలే లేవు. ఉత్పత్తి అయినటువంటి ధాన్యంలో కనీసం 10% కూడా కొనకపోవటం వలన రైతులు చాలా ఇక్కట్లకు గురి అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి దృష్టికి తీసుకువెళ్ళాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు 13వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా కలెక్టరేట్ల దగ్గరికి వెళ్లి వారికి విజ్ఞాపన పత్రాలు సమర్పించాలని మేము అనుకున్నాం. తొలి దశగా ముందు అయ్యా మీరు కొనండి, మద్దతు ధర ఇవ్వండి, రైతుల్ని కాపాడండి. రైతులు నష్టాల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితికి రైతులు నెట్టవద్దు అనేటువంటి ఉద్దేశంతో తొలి ప్రయత్నంగా మేము అన్ని జిల్లాల్లోనూ వెళ్లి కలెక్టర్ని కలిసి వారికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మేము తెలుసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతు ఆ పరిసరాలు చూసి రావడానికి ఏ విధంగా వీళ్ళు రవాణా చేస్తున్నారో చూడటానికి వెళ్తే అక్కడికి రానిటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు. ఆ రోజున కొంతమందిని అడ్డుపెట్టి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ గుండాలు ఆ రోజునటువంటి వెళ్ళినటువంటి మా పార్టీ పెద్దలని అడ్డుకోవడం జరిగింది. పోలీస్ కేసులు పెట్టి లోపలికి కూడా వెళ్ళనిటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఆ రోజునటువంటిది మేము చూసాం. ఇక
రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నటువంటి విషయాలను ఎన్నోసార్లు మేము బట్టబయలు చేయడం జరిగింది. పేదలకి దక్కాల్సిన సంక్షేమ బియ్యాన్ని అక్రమ రవాణా విదేశాలకి ఎగుమతి చేసినటువంటి ఘనత ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. 2023లో నాటి మంత్రి పార్లమెంట్కి చెప్తూ ఒక మాట చెప్పాడు, ప్రతి రాష్ట్రానికి ఎంతంత బియ్యం ఎక్స్పోర్ట్, ఎంతంత బియ్యం వాళ్ళు అలాట్ చేశారో చెప్తే ఈ రాష్ట్రానికి అలాట్ చేసిన బియ్యంలో దగ్గర 89,000, అంటే వాళ్ళు ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు, ఇది ఆంధ్రప్రదేశ్, ఒకసారి జూమ్ చేస్తే మీకు కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన బియ్యం ఎంత, వీళ్ళు పంచింది ఎంత అని ఒకసారి చూస్తే ఈ వాళ్ళు ఇచ్చినది మనం పంచిన దాంట్లో దగ్గర 89,000 బియ్యం, 89,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వీళ్ళు అక్రమ రవాణా చేసినటువంటి ఘనత దక్కుతుంది. ఈ రాష్ట్రంలో 89 లక్షల మెట్రిక్ టన్నులు, 89,000 మెట్రిక్ టన్నులని అక్రమ రవాణా చేసినటువంటి ఘనత ఈ గత ప్రభుత్వానికి దక్కుతుంది. అంటే పేదలకి దక్కాల్సిన బియ్యంలో వీళ్ళు ఏ విధంగా నీకు అక్రమ రవాణా చేశారనే దానికి ఇంతకంటే ఒక నిదర్శనం ఏముంటుంది? 2020-21లో వీళ్ళు దగ్గర 4,17,000 మెట్రిక్ టన్నుల్ని అక్రమ రవాణా చేశారు. అదేవిధంగా 19-20లో 89,000 మెట్రిక్ టన్నులు. ఇదే విధంగా చూస్తే మొత్తం 5,65,000 మెట్రిక్ టన్నులు బ్లాక్ మార్కెట్లో పంపించినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికే ఉంటుంది. ఇక మీకు ఒక్క విషయం నేను మీకు తెలియజేస్తాను. దగ్గర ఈ రేషన్ బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది సంవత్సరానికి రేషన్ బియ్యం కోసం. అందులో అంటే దగ్గర ప్రతి నెల 2,14,000 మెట్రిక్ టన్నులు మనం పంచుతాం. దానికి 11,000 రూపాయలు ఏడాదికి అవుతుంది. దీనిలో దగ్గర 80% బ్లాక్ మార్కెట్కి, ఆఫ్రికాకి పంపించే ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి. అంటే 9,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బ్లాక్ మార్కెట్కి పంపించినటువంటి ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానిది. ఇంకో విషయం మీకు నేను తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018-19లో ఈ రాష్ట్రాన్ని నుంచి 18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయితే మరొక్కసారి మళ్ళీ మీకు నేను చెప్తున్నా, 2018-19లో ఈ రాష్ట్రం నుంచి 18 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి అయితే ఈ రాష్ట్రాన్ని నుంచి 2019-20లో ఈ రాష్ట్రం నుంచి 31,50,000 మెట్రిక్ టన్నులు, అంటే ఒక్క సంవత్సరానికి 14 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది. దేనిలోనూ పెరగలా. ఎక్కడా కూడా ఇంత పైకి తీసుకెళ్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పెన్షన్ గురించి పైకి ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతానని చెప్పినటువంటి దాంట్లో పెన్షన్ పెంచడంలో విఫలమయ్యారు, ఇతర సంక్షేమం ఇవ్వడంలో విఫలమయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క దాంట్లో మాత్రం 100% ఆయనకు మార్కులు వేయాలి. ఎందుకంటే ఫస్ట్ సంవత్సరంలో 14 లక్షలు మెట్రిక్ టన్నులు ఎగుమతి పెంచి రేషన్ బియ్యాన్ని బయట పండింది. విస్తారంగా పండిన పంటను 10 లక్షల టన్నులు టార్గెట్ ఉంటే మీరు ప్రొక్యూర్మెంట్ 5 లక్షల టన్నులు చేస్తామని నిన్న మనోహర్ వచ్చి ప్రకటిస్తే మంత్రి గారు, మరి మిగతా 5 లక్షల టన్నులు ఏం చేయాలా? ఎవరికి అమ్ముకోవాలి? ఒరిస్సాకి తరలించారా? ఒరిస్సా ధాన్యాన్ని మళ్ళీ మీరు తెచ్చి రైస్ మిల్స్ లో నింపుకుంటారా? ఈ ధాన్యాన్ని ఎక్కడికి పంపాలి? ఏం చేయాలి? రైతుల మొర ఎవరికి వినిపించుకోవాలి? నేను అందుకే చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, మంత్రికి కూడా హెచ్చరిస్తున్నా, ఈ ప్రతి ధాన్యపు గింజ కూడా కొని తీరాలని నేను తెలియజేస్తున్నాను. కొనకపోతే ఇలాగే కళ్ళాల్లో తిరుగుతాను, ఇలాగే పొలాల్లో తిరుగుతాను, తిరిగి ఆ ధాన్యపు గింజలు కొన్నారా లేదో చూస్తాను. కొనకపోతే రైతుల తరఫున ముందడుగేస్తాను, అవసరమైతే ఉద్యమమే చేస్తానని హెచ్చరిస్తున్నాను ప్రభుత్వం. రైస్ మిల్లర్ ఇక పెద్ద స్కామ్ శ్రీకాకుళంలో ఏం జరుగుతుందంటే, రాష్ట్రం మొత్తం ఇంకెంత ఘోరంగా ఉందో. శ్రీకాకుళంలో రైస్ మిల్లు ఓనర్ అచ్చెన్నాయుడు కాదని చెప్పగలడా? గోడౌన్ ఓనర్ అచ్చెన్నాయుడు కాదని చెప్పగలడా? 3,30,000 టన్నులకి సీఎంఆర్ పర్మిషన్స్ తీసుకున్నది అచ్చెన్నాయుడు కాదని చెప్పగలడా? ఈ రైతుల తాలూకా ధాన్యం అంతా అక్కడికి వెళ్తే ఏసీకేకి 6,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు అచ్చెన్నాయుడు తాలూకా రైస్ మిల్లులోనే కాదని చెప్పగలడా? దమ్ముందా? నేను అడుగుతున్నాను.
మరి 5,000-6,000 రూపాయలు ఎందుకు నీకు ఇవ్వాలి? ఏసీకే కంటే 580 బస్తాలు ఇంచుమించు నీకెందుకు ఇవ్వాలి అంటే నీ స్వంత రైస్ మిల్లుకి, నీ స్వంత గోడౌన్స్ కి ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ఈ ధాన్యాన్ని అంతటిని నీ రైస్ మిల్లుకి రప్పించుకొని అక్కడి నుంచి మిగతా గోడౌన్స్ దానికి తగ్గట్టుగానే ఈ అథారిటీ మీటింగ్ లో ఈరోజు 8,821 కోట్లకి 8,821 కోట్లకి 8,821 కోట్ల 44 లక్షల రూపాయలకి యాక్చువల్గా ఈరోజు ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ బోత్ రోడ్స్లో ట్రంక్ రోడ్స్ అంటే మేజర్ రోడ్స్, పెద్ద పెద్ద రోడ్లు 80 మీటర్లు 60 మీటర్ల రోడ్లు, అదేవిధంగా లేఅవుట్లలో వేసే రోడ్లు, ఈ రెండింటికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అందులో ఎల్పిఎస్ రోడ్స్కి అంటే కాలనీ లోపల వచ్చే రోడ్స్కి 3,807 కోట్లకి 3,807 కోట్ల 73 లక్షలకి, ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్కి 4,521 కోటి 11 లక్షలకి, ఎల్పిఎస్ ఏమో 3,807 కోట్ల 73 లక్షలు, ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్కి 4,521 కోటి 11 లక్షలకి. ఇది కాకుండా బంగ్లాస్ ఏదైతే బంగ్లాస్ ఉన్నాయో ఆ బంగ్లాస్కి 492 కోట్ల 30 లక్షలు. యొక్క జడ్జెస్ బంగ్లాస్, మంత్రుల బంగ్లాలు, అవి రెండు అన్ని బంగ్లాలకి ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 8,821 కోటి 14 లక్షలు. 8,821 కోటి 14 లక్షలు. గత అంటే 41వ అథారిటీ మీటింగ్లో 11,470 కోట్ల 11,470 కోట్ల 32 లక్షలకి అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అవి కూడా ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్, బిల్డింగ్లు. సో మొత్తం ఈ రెండు మీటింగ్లో అంటే 41 అథారిటీ మీటింగు 42 కలిసి 20,292 కోట్ల 46 లక్షలకి యాక్చువల్గా ఈరోజు ఇవ్వటం జరిగింది. ఇందులో లేఅవుట్లు తీసుకుంటే నేలపాడు, రాయపూడి, శాఖమూరు, పిచ్చుకపాలెం, తుళ్ళూరు, అనంతవరం, దొండపాడు, బోరుపాలెం, ఈ విలేజ్లు యాక్చువల్గా మొత్తం 236 కిలోమీటర్లు 236 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్. మొత్తం సుమారుగా 1,200 నుంచి 1,500 కిలోమీటర్లు ఉంటాయి లేఅవుట్ రోడ్స్. అందులో ఈరోజు 236 కిలోమీటర్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్ మొత్తం 360 కిలోమీటర్లు సుమారుగా. అందులో 360 కిలోమీటర్ లెంత్. అందులో 97.5 కిలోమీటర్లకి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 97.5 కిలోమీటర్లకి 14 రోడ్స్, అందులో 14 ప్యాకేజెస్. సో ఈ విధంగా ఈరోజు అథారిటీలో ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ అంటే 2014-19లో కానీ పనిచేస్తుంటే దాదాపు 28% నుంచి 45% వరకు రేట్లు తగ్గిండాయి. ఎస్ఆర్ రేట్లు ఉంటాయి, అంటే చీఫ్ ఇంజనీర్లు అందరూ కలిసి డిసైడ్ చేసిన రేట్లు. ఆ రేట్లు అప్పటికిప్పుడు తీసుకుంటే అంటే దాదాపు 8 సంవత్సరాలు అయిపోయింది మనం టేకప్ చేసిన దానికి, టెండర్లు ఇచ్చిన దానికి ఇప్పటికి. ఈ 7-8 సంవత్సరాల్లో దాదాపు 28% రేట్లు పెరిగినాయి. ఇది రోడ్స్లో 25 నుంచి 28%. అదే బిల్డింగ్స్లో తీసుకుంటే బిల్డింగ్స్కి వచ్చేలకే 35 to 55% పెరిగినాయి. అంటే ఎక్కువగా ఈ యొక్క ఎలక్ట్రికల్ వస్తువులు, ప్లంబింగ్ వస్తువు, వాటి కాస్ట్ స్టీలు, సిమెంట్ వాటికంటే ఎక్కువ పెరిగినాయి. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో మనకు ఒకసారి తీసుకుంటే ఈ యొక్క లేఅవుట్స్ ప్రత్యేకంగా